దీపావళి టపాకాయలపై నిషేధం తమ కుటుంబాల పాలిటే శాపంగా మారనుందని హైకోర్టు తమ పరిస్థితిపై పునరాలోచించి టపాకాయల అమ్మకం కొనసాగించడం వినియోగదారులకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో టపాకాయల అమ్మకందారులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి వారి పరిస్థితిని వివరించారు. కరోనా కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా దీపావళి టపాకాయలపై నిషేధం విధిస్తూ ఒక న్యాయవాది వేసిన పిల్పై ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం సాయంత్రం నుండి దీపావళి టపాకాయల హోల్సేల్ డీలర్లు, రిటైల్ వ్యాపారస్తులపై తీవ్ర ప్రభావం పడింది. లక్షలాది రూపాయలతో గత 4-5 నెలల నుంచే శివకాశి నుంచి టపాకాయలు తెప్పించి నిల్వ చేసుకుని గత వారం నుంచి వివిధ ప్రాంతాల రిటైల్ వ్యాపారస్తులు అడ్వాన్స్ సైతం ఇచ్చి కొంత మొత్తం టపాకాయలు తీసుకువెళ్లారని వివరించారు. అంతేకాకుండా రిటైల్ అమ్మకం కోసం అధికారులు ప్రకటనల మేరకు దరఖాస్తులు సైతం ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. మున్సిపల్ ఫైర్ అధికారుల అనుమతి కోసం విన్నవించుకున్నామని వివరించారు. దీంతో మినీ స్టేడియంలో ముందస్తుగా శనివారం టపాకాయల రిటైల్ అమ్మకం కోసం షెడ్స్ తయారు చేసుకున్నామని పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఓ న్యాయవాది హిందువుల పండుగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వేసిన పిల్లుపై హైకోర్టు ఇచ్చిన టపాకాయలపై నిషేధం ఆదేశాలు దురదృష్టకరమని అన్నారు. అకస్మాత్తుగా తమ పాలిట టపాకాయల నిషేధం శాపంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టపాకాయల అమ్మకం కొనసాగించేలా వినియోగదారులు టపాకాయలు కొనేలా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. పర్మిషన్ వెంటనే ఓకే సార్, తప్పకుండా సార్. సార్ ఒక లెటర్ రాసి మేడంకి ఇవ్వండి. మేడం గారు స్టాక్ ఉన్నది, ఇంటి దగ్గర పెట్టుకోరాదు, ఆ స్టాక్ అక్కడ ఉన్నది, దయచేసి స్టాల్ అని బీగప్ అని చెప్పండి. అట్లా ఉండండి. స్టాక్ అయితే అక్కడ ఉన్నది కాబట్టి మేము ఎక్కువ తీసుకోపోవాలి అర్థం. గోదాం తీసుకెళ్తే వాళ్ళు తీసుకుంటారు, రిటర్న్ తీసుకుంటారు. స్టేడియం అయితే లాకేస్ ఇచ్చాం కాబట్టి స్టాక్ తర్వాత ఇస్తారు. ఒక 2 days ఆగండి, తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు లాక్ వేసాక ఎవరు వచ్చి తీసుకెళ్తారు? మన గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ అనేది ఈ హైకోర్టు డిసిషన్ బాగా తప్పు అండి. ముందు ఒక 15 రోజులు 20 రోజుల ముందు నుంచి అది తీసుకుంటే మనం కూడా కొద్దిగా ఆగేతందుకు ధైర్యం ఉంటుండే. ఈ టైం మీద తీసేసేసరికల్లా ఎవరు కూడా అందరు ఇబ్బంది అవుతారు. స్టాల్స్ అన్ని పడ్డ తర్వాత మున్సిపాల్లో గవర్నమెంట్లో అన్నిట్లలో తీసుకున్న తర్వాత మాకు చలాన్లు కట్టిన తర్వాత ఈ టైం మీద స్టాళ్ళు పెట్టకపోవడం చాలా దారుణం. ఇట్లా దయచేసి మీరు ఒక్క 2 రోజులు మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేపు తెల్లారితే పండుగ పెట్టుకొని ఇప్పుడు బాంబులు అమ్మరాదు అని అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మేము అందరం 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా స్టాక్ తెచ్చుకొని పెట్టుకున్నాం. కొద్దిగా దయచేసి అందరూ 20 షెడ్లు ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు వచ్చి మొత్తం మార్కింగ్ ఇచ్చి మేము షెడ్లు తీరా వేసుకొని స్టాక్ పెట్టుకునే టైంకి మీరు పర్మిషన్ లేదు అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు కొద్దిగా ఆలోచించాలి. మేము అన్నీ మరి ఏం చేసాడో ఇక మీరే చెప్పాలి. ఈరోజు తెలంగాణలో హైకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో చాలా దురదృష్టకరమైన నిర్ణయం. ఇంకా 2 రోజులైతే దీపావళి ఉంది. 2 రోజుల ముందు ఇచ్చి దాదాపు ఒక 10,000 మంది ఆత్మహత్య చేసుకోవడానికి నిదర్శనం దారితీస్తుంది. చాలామంది స్టాల్స్ అక్కడ లక్షల మాలు తీసుకుపోయి స్టాల్స్ పెట్టుకొని ఒక్కొక్క మిడిల్ క్లాస్ తీసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కొక్క 2 లక్షల నగలను అప్పు పెట్టి మరీ తెచ్చుకొని స్టాల్స్ వేసుకొని 40-50 వేల ఖర్చుతోటి ప్రతి ఊర్లో తెలంగాణ మొత్తంలో 5 నుంచి 10 వేల మంది
ఉపాధి కోసం చిన్న చిన్న 30-40 సంపాదించుకొని పెట్టుకున్న స్టాల్స్ మీద వాళ్ళ పొట్ట మీద కొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీని మీద గవర్నమెంట్ కూడా తక్షణం చర్య తీసుకొని ఈ ఆర్డర్ని కొట్టేయడమా లేదా వేరే ఆర్డర్ చార్జ్ చేయడమా చేయాలి. ఈ పటాకులు అనేది ఏ ఒక్క రోజు ఇవాళ కాల్చుతున్నాం, దాని దీని చాలా కథ ఉంటుంది. ఇది జనవరిలో శివకాశి తమిళనాడులో 15 లక్షల మంది తయారు చేస్తే మనం 2 రోజుల్లో దీన్ని మొత్తం దేశం మొత్తం కలుస్తున్నాం. ఈ 15 లక్షల మంది ఉపాధి మీద గండి కొట్టినట్టు అవుతుంది. ఇక్కడ తెలంగాణలో దాదాపు ఒక 10,000 స్టాల్స్ అవుతున్నాయి. 10,000 × 2 20,000 మంది. మరి ఒక్కొక్క షాప్లో 5 అంటే దాదాపు ఒక 50,000 మంది దీని డిపెండ్ అయినారు. మరి 50,000 మందికి సూసైడ్ పార్టీ అని తెచ్చింది, చచ్చిపోమని లేదంటే పర్మిషన్ అని ఇప్పియండి. ఈ హైకోర్టు చైర్మన్ దాదాపు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన అందరూ స్పందించాలి, హిందూ సంస్థలు స్పందించాలి, గవర్నమెంట్ కూడా స్పందించాలి. లేదంటే మాకు పెట్టిన స్టాక్ డబ్బులు ఇవ్వండి, లేదంటే పర్మిషన్ అని ఇవ్వండి. ఏదో నిర్ణయం త్వరగా తీసుకోండి. మన హిందూ పండుగలు వస్తేనే ఇట్లాంటి గుర్తొస్తాయి. ఇదే మరి ఏదో వేరే క్యాష్ పండుగలకు హైకోర్టు నిర్ణయం మనం చూద్దాం. మన హిందూ పండుగలు అంటే బాగా ఆలోచన అయిపోయింది. హిందువులు అంటేనే మొత్తం పనికిరాని తత్వం అనుకుంటున్నారు. దీనికి ఖచ్చితంగా హిందువులు కూడా ఏకతాటిగా నిలిచి పటాకుల్ని కాలవాలి, హైకోర్టుకు విన్నవించాలి, గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.